హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల. మేమైతే మేడారం జాతరకి అయితే వెళ్ళామన్నమాట. మా పిన్ని వాళ్ళకి మొక్కుండింది, సో పిలిచారు. అందరం రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే మేడారం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. 3:30కి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి చిన్నగా ఒక 9:30 అయితే అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళంగానే అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ అయితే నేను చూపించేది మొత్తం అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి సర్కిల్ అనమాట. ఒక 3 రోడ్లు కలిసి ఉంటాయి కదా అక్కడ. ఇది అక్కడ మొత్తం అనమాట సర్వనింగ్స్. సమ్మక్క సారక్క టెంపుల్ అనమాట. చాలా మంచి మహిమ గల అమ్మవారు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అంటే ఏవో ఒకటి మొక్కుకుంటారు ముందే. ఆ మొక్కు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి బెల్లం కానీ, మేకలు కానీ, కోళ్ళు అట్లా మొక్కుంటారు కదా, అవైతే మొక్కు తీర్చుకుంటారు దర్శనం అయిపోయిన తర్వాత. ఇక్కడ బెల్లం అనకూడదు అనమాట, బంగారం అని అంటారు ఇక్కడికి తీసుకొని వచ్చిన వాళ్ళు. ఇక్కడ చూసారు కదా సమ్మక్క అమ్మవారు అనమాట. మనం మొక్కు ఉన్న వాళ్ళు బెల్లం తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళు మనకి రిటర్న్ ప్రసాదంగా మళ్ళీ బంగారం ఇస్తారు. ఆ బంగారం మనం మిగతా బంగారంలో కలిపేసుకొని ప్రసాదం రూపంలో అయితే పనిచేసుకోవాలి. అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేము చిన్నగా దర్శనం చేసుకుని అయితే పక్కన వచ్చి నిలబడ్డాము. చూసారు కదా మా పిన్ని వాళ్ళు ఇంకా వెనకాల ఉండిపోయారు. మేము దర్శనం అయిపోయింది పక్కకు వచ్చాము. మా పిల్లలు అయితే మా అక్క వాళ్ళతో వెళ్ళిపోయారు ముందు. దర్శనం అయిపోయి వాళ్ళు వేరే చోటు ఉన్నారు, కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ముందే. మేము కూడా ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. ఇది మొత్తం అక్కడ అమ్మవారి దగ్గర చుట్టూ ఓపెన్ ప్లేస్ సర్వనింగ్స్ అనమాట. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ చూసారు కదా బెల్లము కాదు అంటే బంగారం అని అంటారు. నార్మల్గా అయితే బెల్లమే, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాం కాబట్టి బంగారం అని అయితే అంటారు. ఇక్కడ చూసారు కదా మేకలు, గొర్రెలు ఉంటాయి కదా, మొక్కుబడి కోసం ఎవరి అనుకున్నవి వాళ్ళు తీసుకొని వచ్చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తారు, మొక్కుబడి చెల్లించుకుంటారు. ఇవైతే షాప్స్ అనమాట, బంగారం అమ్మే షాప్స్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా మొక్కున్నారనుకోండి పిల్లల కోసం కానీ వాళ్ళ కోసం, వాళ్ళ నిలువెత్తు బంగారం ఇస్తా అంటే అక్కడ వెయిట్ వేసి తులాభారం అంటారు కదా, ఆ పిల్లల్ని ఒక సైడ్ కూర్చోబెట్టి ఒక సైడు బంగారం పెట్టేసి ఎంత వెయిట్ ఉంటే అంత అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా పిన్ని వాళ్ళదనమాట ఇది మొక్కు. సో అమ్మవారి కోసం అని చెప్పేసి అక్కడ పూజిస్తున్నారు. బంగారం అదంతా పెట్టి పసుపు కుంకుమ వేసి ఇంకా అక్కడ దాని మీద కూడా నీళ్ళు చల్లేస్తే అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి అంతా అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మీరు ఎప్పుడైనా మేడారం వెళ్ళారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా దీక్షిత్ చూడండి అక్కడ పక్కన నిలబడి ఎంత బాగా చూస్తున్నాడో. వాడికైతే బాగా ఇష్టం అనమాట ఇవి మేకలు, కోళ్ళు. ఇక్కడ మేకలు అయిపోయిన తర్వాత కొంతమంది కోళ్ళు మొక్కున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వాటిని అయితే అక్కడ పెట్టేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇక్కడ మా వెహికల్స్ అనమాట ఇవి. ఇది ఒక వ్యాను, అక్కడ ఉన్న బస్సు, 2 కార్లు అనమాట. మా కారు, మా పిన్ని వాళ్ళ కారు. మాదైతే పక్కన పార్క్ చేసాము. ఇదంతా సర్వనింగ్స్. ఇది చూసారు కదా ఉయ్యాల, షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. దీంతో చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.